సిరివెన్నెల సిరివెన్నెల నుంచి పరిచయం. తర్వాత స్వయం కృషిలో నాకు నా తోటి హీరోగా చేశాడు ఆయన. అండ్ అప్పటి నుంచి పరిచయం. తర్వాత ఏమైపోయాడు ఏంటో కనపడలేదు. మధ్య వివేకానంద అనే ఒక సినిమా సీరియల్ చేశాడు, పెద్ద సినిమా. అండ్ అంత స్ఫురద్రూపి, అంత అందగాడు, మధ్యలో కనపట్లేదు. ఎప్పుడైతే మనోడు సీఎం క్యారెక్టర్ ఎవరిని అనుకున్నా ఏంటి అనుకున్నప్పుడు అన్నాను, ఒక్క నిమిషం రాజా, సరోదమన్ బెనర్జీ అని ఉన్నాడు, చాలా అందంగా ఉంటాడు, బాగుంటాడు, మంచి స్ఫురద్రూపి, వెరీ పాజిటివ్ ఫేస్, వెరీ లవ్లీ ఫేస్. అతను ఆయన హీరోయిన్స్ని అడిగితే ఆయన ఇప్పుడెక్కడున్నాడు, ఆయన ఇప్పుడు సన్యాసం పుచ్చుకొని ఎక్కడో కృష్ణారామ అనుకుంటూ ఎక్కడో ఉన్నాడు అన్నారు. ఎక్కడున్నాడు అంటే కనుక్కుంటే రిషికేశ్లో ఎక్కడో ఆశ్రమంలో ఉన్నాడని తెలిసింది. ఎందుకు ఈ వయసులో ఎందుకమ్మా ఋషి అయిపోవటం, ఇంకా ఉంది కదండి, ఆయన ఫీల్ అయిపోతాడు పెద్దోడు అయిపోయానని. ఆయన యాక్ట్ చేస్తాడంటే నాకు తెలియాలి, అడుగుతానని చెప్పి అడిగి వెంటనే చిరంజీవి అడిగాడా, అయితే చేస్తాను అని. ఈయన ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ ముఖానికి రంగు వేసుకుని ఈ సినిమా చేయడంతో ఆ క్యారెక్టర్కి ఒక హుందాతనం వచ్చింది, ఆ క్యారెక్టర్ నిండుదనం వచ్చింది. దాన్ని ఎంతో ఇంట్రెస్టింగ్గా చేశాడు ఆయన. థ్యాంక్ యూ సరదమన్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరు